హలో. హాయ్, నీ ఫోన్ కోసమే వెయిటింగ్. త్వరగా వచ్చాయి. అంత అర్జెంటా? మా ఆయన వయగ్రా టాబ్లెట్స్ కోసం ముంబై వెళ్లారు. 2 days వరకు రారు. నీ కోసమే వెయిటింగ్. ఏ వచ్చేవరకు ఆగలేవా? ఆగలేకే కదా. అయితే అడ్రస్ చెప్పు, ఇమ్మీడియట్ గా వచ్చేస్తాను. అడ్రస్సా? నువ్వు బంటివి కదా? కాదు, చంటిని. హలో హలో. లేరా ఫోన్ అమ్మాయిదేనా? కాదు, మంచి కసి మీద ఉన్న ప్లాంతర్ పగిడిది. రేయ్, నేను ట్రై చేస్తాను. వీడి ప్రాబ్లం నేను క్లియర్ చేస్తాను. నువ్వురా. ఇదిగో. హలో. స్వీట్ వాయిస్. ఆహా. ఈ రోజు ప్రొద్దుట 8 to 9 మధ్య ఓ అమ్మాయి మీకు ఫోన్ చేసింది. మేబీ ఆ అమ్మాయి మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. కొంచెం వివరాలు చెప్తారా? ఎలా ఉంటుంది? చిక్ షాంపూ హెయిర్, లక్స్ సోప్ బాడీ. హౌ డేర్ యూ? వర్ణించడానికి కావాల్సింది డేర్ కాదండి, కొంచెం కళాత్మక హృదయం ఉంటే చాలు. ఆ అమ్మాయి దేనికి? లవ్ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికండి. ఒకటి ఏడవలేవు కానీ ఇంకో లవర్ కావాలా దత్తు? నా పేరు మీకెలా తెలుసు? నా పేరు ఇందు కాబట్టి. ఏమైందిరా? ఈ నెంబర్ ఎవరిదో చూడండి రా. ఇందు ఫోన్ ఎత్తింది. వీటి ట్రైల్స్ నా కొంప ముంచింది. ఈసారి మాత్రం నన్ను ఎందుకు క్షమించదు, నా కర్మ. లేరా నా లవ్ సక్సెస్ అవుద్దంటావా? అరే ముందు దత్తుగా లవ్ మైనస్ కాకుండా చూద్దాం. అదండి అదండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇందు. ఐఎమ్ సో హ్యాపీ. అంటే నన్ను క్షమించేసావా? పూర్తిగా క్షమించాను. నువ్వు చాలా మంచిదాని విందు, నన్ను బాగా అర్థం చేసుకున్నావు. బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఇది ఇస్తున్నాను. లవ్ లెటరా? కాదు, లవ్ డైవర్స్. ఇక నుండి నీకు నాకు ఏ సంబంధం లేదు. బాయ్. ఇందు ఇందు. ఆర్ యు ఫ్రీ? మీలాంటి లేడీస్ కి నేను ఆల్వేస్ ఫ్రీ. ఎక్కండి బాయ్. ఇందు ఇందు. డైవర్స్ లెటర్ ఇచ్చి డ్రైవర్ ని మార్చేస్తావా? ఏంట్రా అలా ఆమదం దాగిన మొహేసుకుని నిలబడ్డావు? ఈ చంటిగాడు చేసిన పని వల్ల ఇందు నాకు లవ్ డైవర్స్ ఇచ్చి వేరే వారితో బండెక్కి వెళ్ళిపోయిందిరా. మ్యారేజ్ డైవర్స్ విన్నాం గానీ ఈ లవర్స్ డైవర్స్ ఎట్రా? కొట్టానంటే. సరే సర్లే అవన్నీ తర్వాత, ముందు ఇందుని చేంజ్ చేసి పట్టుకున్నారా? ఎక్కు. ఎప్ప పోనీరా. నన్ను చూడగానే బైక్ ఎక్కేసావు. అంత నచ్చానా నీకు? నచ్చింది నువ్వు కాదు, నీ బైక్. థ్యాంక్స్ రా కిషోర్. అంటే బైక్ నీది కాదనమాట. అంటే అది నాదే. ఎనీవే, బైక్ ఎవరిదైతేనే బాగానే డ్రైవ్ చేసావు. సారీ ఇందు, నన్ను క్షమించు. ఎవరా మీరు? నా లవర్ తో కూర్చొని ఉంటే మీరు ఇలా డిస్టర్బ్ చేయడం బాలేదు. ఏంట్రా నీలెవరేంట్రా దుప్ మొహోడా? మా ఫ్రెండ్ లవర్. మరి నా బైక్ ఎందుకు ఎక్కింది? ఎందుకేట్రా? ఆటో చార్జీలు ఖర్చు వస్తాయని. ఆహా, అయితే నాకు 200 ఇవ్వండి. ఎందుకురా కుయ్య? ఎందుక? నా బండి పెట్రోల్ కి, కూల్ డ్రింక్స్ కి, ఐస్ క్రీమ్స్ కి. నువ్వు పెట్టావు పాప పెట్టిందా? నేనే ఖర్చు పెట్టాను. మరైతే ఓ పని చేయి. ఏంటి? మిమ్మల్ని ఎదటానికి 350 అయింది. 200 నీ అకౌంట్ 150 మాకు ఇచ్చి. ఇదేవే పైకిలే ఇస్తాను. ఇచ్చేస్తారు. మంచోడా? నువ్వు చూసుకోరా. నువ్వు నేను చూసుకుంటా ఎరా? ఇంకెప్పుడైనా ఈ అమ్మాయిని ఎక్కించుకుంటావా? మన ఫ్యామిలీని తప్ప ఇంకెవరిని ఎక్కించుకోను. మన ఫ్యామిలీ అంటే ఉత్తమ హోడా. నీ ఫ్యామిలీ అని చెప్పు. నా ఫ్యామిలీ. పడుకో. కళ్ళు మూసుకో. 2 చేతులు కింద పెట్టు. రేపు పొద్దున్న దగ్గర లేవద్దు. నిజమా? నిజమేందు. సారీ దత్తు, నిన్ను అనవసరంగా బాధ పెట్టాను. బై మీరు వెతుకుతున్న అమ్మాయి ఎవరో కాదు, స్వప్నని నా ఫ్రెండ్. ఎక్కడుంటుంది? ఓకే, కమ్ ఆన్ స్టూడెంట్స్, లెట్స్ స్టార్ట్. మ్యూజిక్. 1 2 3 4 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4. ఏ మిస్టర్, నన్ను చూసి 1 2 3 4 5 6. ఎవరు మీరు? నా పేరు చంటి అండి, ఈడి పేరు బాలండి, ఆ దత్ అండి, ఈడు బాస్ అండి. అడిగింది మీ పేర్లు కాదు, ఎందుకు వచ్చారు అని. మీరేనండి డాన్స్ మాస్టర్? డాన్స్ నేర్పించడానికి వేరే వాళ్ళు ఉన్నారు. నేను ఈ స్కూల్ ప్రిన్సిపల్ ని. మీరు ప్రిన్సిపాలా? ఏ డాన్స్ నేర్చుకునే స్టూడెంట్ లా కనిపిస్తున్నానా? సరే అండి, మా వాడి డాన్స్ నేర్పించాలి. ఇక్కడ డాన్స్ నేర్చుకోవాలంటే 10,000 డొనేషన్ కట్టాల్సి ఉంటుంది. ఏంటి? చేతులు కాళ్ళు గాయాలు అవుపినందుకు 10,000? అంతేకాదు, నెలలా 1000 రూపాయలు ఫీజు కూడా ఉంటుంది. 1000 రూపాయలా? చాలా. రేపు వస్తానండి. పదరా. 1 2 3. ఏ మిస్టర్, నువ్వు డాన్స్ నేర్చుకోవడానికి వచ్చావా, అమ్మాయికి లైన్ వేయడానికి వచ్చావా? నేను 10,000 కట్టింది నీకోసం, డాన్స్ నేర్చుకోవడానికి కాదు. ఐ లవ్ యూ స్వప్న. లవ్ చేయడం తప్పు కాదు, బట్ నాలో ఏం చూసి లవ్ చేస్తున్నావు? ఇక్కడున్న అమ్మాయిలందరికంటే నువ్వే అందంగా ఉన్నావు. సంథింగ్ యువర్ క్రేజీ స్వప్న. మరి ఆ క్రేజీని నేను కూడా నీలో చూడాలిగా. అంటే నేను అందంగా లేనా? గెట్ అవుట్.
ఈ అమ్మాయి కర్తవ్య సినిమాలో విజయశాంతి టైపు, నువ్వు స్వాతి ముత్యంలో కమలాల్సిన టైపు. వర్కౌట్ అవుతుంది కానీ వెళ్ళిపోదాం పదా, ముత్యం పగిలిపోద్ది. ఏ, ఆ అమ్మాయిని లవ్లోకి ఎలా దించాలో నాకంటూ ఒక స్టైల్ ఉందిరా. నేను ఈ స్కూల్లో చేరతాను. 10,000 రా, ఎలాగా? సరే, నాకు తెలిసిన ఒకడున్నాడు, ఆడి దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది. మనకు తెలిసిన వాడా? వాడేవాడు? చూస్తారు కదా. ఏం కావాలరా? ఓ 10,000. ఆఫ్టర్ ఆల్ 10,000 కోసం నా 10 నిమిషాలు టైం వేస్ట్ చేస్తారా? ఈ 10 నిమిషాల్లో 3 మర్డర్లు, 6 కిడ్నాప్లు ప్లాన్ చేసి ఉండేవాడిని. ఓకే ఓకే ఓకే, రిలాక్స్. తెలుసున్న కుర్రోళ్ళు కాబట్టి వదిలేస్తున్నాను.